హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. నిన్న మనం జుత్తులు మారి నక్క కథ చెప్పుకున్నాం కదా. ఆ నక్క రక్తం మడుగులో పడిపోయి ఉంటుంది కదా. అది పాపం ఆ రక్తం మడుగులో ఉండిపోవటం మూలంగా రక్తం అంతా గడ్డగట్టుకుపోయి అది బయటికి రాలేక అలా అందులోనే ఉండిపోతుంది అనమాట. అలా 2 రోజులు ఉండిపోతుంది, ఎటూ కదలలేదు. తల తిప్పుదామంటే తల కూడా తిప్పలేకపోతుంది. ఎందుకంటే దాని జూలికంతా కూడా రక్తం కట్టిపోయి గట్టిగా అయిపోయి ఎటూ కదలలేక అలా కూర్చొని ఉంటుందన్నమాట. రామయ్యని తిట్టుకుంటూ వాడిని ఎలా మోసం చేయాలి మళ్ళీ మనం అని చెప్పి ఆలోచిస్తూ అలా కూర్చొని ఉంటుందన్నమాట. అప్పుడు 2 రోజులు అయిన తర్వాత పెద్ద వర్షం పడుతుంది. ఆ వర్షంలో ఇది శుభ్రంగా తడిచి ఆ రక్తమంతా కరిగిపోయేటప్పటికి నెమ్మదిగా అది లేస్తుంది. లేచి నిలబడదామని చూస్తుంది. కానీ పాపం 2 రోజులు అలాగే ఉండిపోతుంది కదా. అందుకని కాళ్ళన్నీ పట్టేసి నిలబడలేక నెమ్మదిగా కుంటుకుంటూ అలాగా ఆ చెట్లలోకి వెళ్తుందనమాట. వెళ్ళి ఆ చెట్ల ఆకులు కొన్ని తింటుంది. తినేటప్పటికి దానికి నొప్పులన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే అడవిలో ఉండే జంతువులకి వాటికి ఏదన్నా జబ్బు చేసిందనుకోండి, వాటికి ఏవో ఆకులు తినేస్తూ ఉంటాయి అన్నమాట. ఆకులు తినేటప్పటికి వాటికి అవే మందులాగా పనిచేసి వాటికి ఆ జబ్బులన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అవి వాటికి తెలుసు. అందుకని మన నక్క కూడా ఏవో కొన్ని ఆకులు తింది కదా, దానికి ఆ ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోయాయి అన్నమాట. తగ్గిపోయేటప్పటికి ఇంకా దానికి ఆకలి బాగా వేస్తుంది. ఎందుకంటే 3 రోజు నుంచి ఆహారం లేదు కదా, ఆకలి వేస్తూ ఉంటుంది. ఏమన్నా తిందామా అంటే ఏమీ అక్కడ ఒక కోడి పిల్ల కానీ ఒక బాతు పిల్ల కానీ ఏమీ కనిపించవు. కనిపించినా కూడా దానికి ఓపిక లేదు కదా, వాటిని చంపి తినలేదు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉంటే దానికి ఎదురుగుండా 2 తోడేళ్ళు వస్తూ కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు దీనికి ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చి వెంటనే గబగబా ఆ తోడేళ్ళ దగ్గరికి వెళ్ళి, తోడేళ్ళు మామ, నాకు ఒక అతని ఇంట్లో ఆవు ఉంది, నాకు తెలుసు. ఆ ఆవుని నేను తీసుకొస్తాను, నువ్వు ఎలాగోలాగా దాన్ని చంపేసేయి, మనం ముగ్గురం కలిసి ఆ ఆవు మాంసాన్ని ఒక 10 రోజుల వరకు శుభ్రంగా హాయిగా తినొచ్చు అని చెప్తుంది. చెప్పేటప్పటికి ఆ తోడేళ్ళు ఏమంటాయి, సరే అలాగే తీసుకురా, మేము ఆవును చంపేస్తాము అని చెప్తాయి అన్నమాట. అని చెప్పి ఆ తోడేళ్ళు ఏం చేస్తాయి, ఓ చెట్టు వెనకాలకి వెళ్ళి కూర్చుంటాయి. ఈ మన నక్క ఏం చేస్తుంది, మన రామయ్య వాళ్ళ ఇంట్లో ఆవు ఉంది కదా, నెమ్మదిగా ఆ రామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళేటప్పటికి రామయ్య ఏం చేస్తూ ఉంటాడు, అన్నం తింటూ ఉంటాడు పాపం అతను. ఈ ఆవు ఆ పెరట్లో ఉంటుంది కదా, ఇది నెమ్మదిగా వెళ్ళి దాని తాళ్ళు కొరికేసేసి దాన్ని నెమ్మదిగా తీసుకుని బయటకు వచ్చేస్తుంది. అంతకుముందే నక్క తెలుసు కదా ఆవుకు కూడాను. అందుకని అదేం చేస్తుంది, ఆ నక్కతో కాసేపు అలా తిరిగి వద్దాంలే అని చెప్పి ఆ నక్కతో పాటు ఆవు కూడా అడవిలోకి వస్తుంది. వచ్చేటప్పటికి ఈ తోడేళ్ళు ఏం చేస్తాయి, ఆవును చూడగానే వెనక నుంచి ఒక్కసారిగా ఆవు మీదకి దుమికేసి దాన్ని చంపేస్తాయి. పాపం ఆవు చచ్చిపోతే ఈ తోడేళ్ళు ఈ నక్క ఇంకా ఆ మాంసాన్ని తిందాము అనుకుంటూ ఉంటాయి అన్నమాట. అంతలో మన రామయ్య ఏం చేస్తాడు, అన్నం తింటం అయిపోతుంది కదా, ఆవుకు కూడా కాస్త మేత వేద్దాంలే అని చెప్పి పెరట్లోకి వచ్చి చూసుకునేటప్పటికి ఆవు కనిపించదు. అయ్యో ఆవు ఏమైంది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగి ఆవుని వెతుక్కుంటూ అలాగా అడవి దాకా వచ్చేటప్పటికి ఆవు చచ్చి పడిపోయి కనిపిస్తుంది. అయ్యో ఆవు చచ్చిపోయిందే అని అనుకుంటూ ఉంటాడు. అనుకునే లోపల ఈ లోపల ఏమవుతుంది, ఈ నక్క ఆ రామయ్య వాళ్ళు రావటం చూసి ఓ చెట్టు వెనకాల దాక్కుంటుంది. తోడేళ్ళు ఏం చేస్తాయి, గబగబా అడవి లోపలికి పారిపోతాయి అన్నమాట. ఈ రామయ్య వాళ్ళు తోడేళ్ళు పారిపోవటం చూస్తారు, కానీ నక్కని చూడరన్నమాట. అయ్యో తోడేళ్ళు ఆవుని చంపేసాయే అనుకొని బాధపడి ఇంకా చీకటి పడిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయలేము అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు అందరూ. మర్నాడు ఉదయం రామయ్య లేచి, అయ్యో ఆవు చనిపోయింది, పోన్లే దాన్ని చర్మమైనా తీసుకొని ఎండబెట్టుకొని అమ్ముకుంటే మనకి డబ్బులు వస్తాయి అని చెప్పి ఆ చర్మం తీసి ఎండబెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి ఇలా నా ఆవు చచ్చిపోయింది, దాన్ని చర్మం తీసి ఎండబెట్టి ఇవ్వండి, మీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాను అని అడుగుతాడు. అడిగితే వాళ్ళు అంటారు, అయ్యో మాకు ఒక 10 రోజుల దాకా పని ఉంది, మేము ఇప్పుడే రాలేము అని చెప్తారనమాట. అప్పుడు ఈ రామయ్య అనుకుంటాడు,
సరేలే ఇంకా చచ్చిపోయిన ఆవుని ఏం చేస్తాము, ఏం తీసుకొస్తామని అక్కడే వదిలేసేసి వెళ్ళిపోతాడు ఇంటికి. అయితే ఈ నక్క ఏం చేస్తుంది, ఈ ఆవు చనిపోయి అక్కడ ఉంది కదా, రాత్రి అవ్వగానే దానికి చిన్న రంధ్రం పొట్ట దగ్గర పెడుతుంది అనమాట. పొట్ట దగ్గర పెట్టి నెమ్మదిగా రోజు కొంచెం 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 మాంసం తీసుకుని తింటూ ఉంటుందన్నమాట. రోజు రాత్రి వచ్చి మాంసం తినేసి పొద్దున వెళ్ళి దాని ఇంట్లో అది పడుకుంటూ ఉంటుందన్నమాట. అయితే కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది, అక్కడ రంధ్రం పెద్దది అవుతుందన్నమాట. మాంసం తినేస్తూ ఉంటుంది కదా, ఖాళీ అయిపోతూ ఉంటుంది కదా, పొట్ట పెద్దది అయిపోతుంది. అప్పుడు ఈ నక్క ఏం చేస్తుంది, ఆ రంధ్రంలోంచి ఆవు పొట్టలో దూరిపోయి ఇంకా అస్తమాను అటు ఇటు ఏం తిరుగుతాను, రోజును ఇక్కడే పడుకుంటాను, ఇక్కడే తింటాను అని చెప్పి ఇంకా ఉదయం అంతా అక్కడే పడుకొని రాత్రి లేచి మళ్ళీ తినేసి మళ్ళీ పడుకొని అట్లాగే ఒక 4 రోజుల పాటు ఆ ఆవు పొట్టలోనే ఉండిపోతుందన్నమాట. ఉండిపోయి మొత్తం మాంసం అయ్యేంత వరకు ఆవు పొట్ట లోపలే ఉండి అక్కడే తిని అక్కడే నిద్రపోతూ ఉంటుంది. ఓ 4 రోజులు అయ్యేటప్పటికి ఆవు మాంసం అంతా అయిపోతుంది. ఇంకా అంతా మాంసం అంతా అయిపోయింది, ఇంకా తినడానికి ఏమీ లేదు, ఇంకా మనం బయటికి వెళ్ళిపోదాంలే అనుకుని ఆ నక్క ఏం చేస్తుంది, బయటికి వెళ్దామని చూస్తుంది. చూసేటప్పటికి ఆ ఆవుకి రంధ్రం చేస్తుంది కదా ఫస్ట్, ఆ రంధ్రం ఈ మాంసం అంతా తినేటప్పటికి చిన్నగా అయిపోతుంది అనమాట. అంటే ఈ 10 రోజులు అయ్యేటప్పటికి ఆవు చర్మం అంతా ఎండిపోతుంది కదా, ఇలా బిగుసుకుపోయి ఆ రంధ్రం చిన్నగా అయిపోతుంది అనమాట. అందులోంచి ఆ నక్క బయటికి రాలేకపోతుంది. ఆ చర్మాన్ని కొరుకుదాము, ఆ రంధ్రాన్ని పెద్దది చేద్దాము అని ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా ఆ నక్క వల్ల ఏమీ కాదనమాట. అయ్యో భగవంతుడా, మళ్ళీ ఇట్లాంటి చిక్కుల్లో ఇరుక్కున్నాను నేను, ఇప్పుడు ఎలా నేను బయటికి వెళ్ళేది అని మళ్ళీ ఆ పాపం ఆ నక్క ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఏదో ఒక ఉపాయం చేసి మనం బయటికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనూ ఆ దారిన ఈ ఆవు చర్మాన్ని ఒలిచి ఎండబెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తూ ఉంటారనమాట. వస్తూ ఈ ఆవుని చూస్తారు. చూసి ఇదే ఆవురా, మన రామయ్య మనల్ని అప్పుడు అడిగాడు, ఈ ఆవు చర్మాన్ని తీసి ఎండబెట్టి ఇమ్మని అడిగాడు, మనకి కుదరలేదు, ఇప్పుడు ఈ ఆవుని తీసుకెళ్ళి మనం చర్మాన్ని అంతా కోసేసి ఎండబెట్టి ఇద్దాము అని చెప్పి అనుకుని వాళ్ళు ఏం చేస్తారు, ఆవు కొమ్ములు పుచ్చుకొని దాన్ని ఈడ్చుకుంటూ వెళదామని అనుకుంటూ ఉంటారనమాట. అనుకుంటుంటే ఈ మాటలన్నీ ఈ కడుపు లోపల ఉన్న నక్క వింటుంది. విని అమ్మో, ఇప్పుడు దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారు కాబోసు, ఇందులో నేనున్నాను, నాకు దెబ్బలు తగులుతాయి, ఎలాగైనా మనం ఈ గండం నుంచి బయటపడాలి అని ఆలోచించి ఏం చేస్తుందంటే, ఎవర్రా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అసలు, మీరెవరు, నన్ను ఎవరు అనుకుంటున్నారు, నేను మీ గ్రామ దేవతని, మీరు నాకు నా ఎందుకు తప్పు చేశారు, నేను మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అని చెప్పి గట్టిగా అరుస్తుందనమాట. అరిచేటప్పటికి వాళ్ళు పాపం భయపడి తల్లి మమ్మల్ని ఏం చెయ్యకు అని చెప్పి దండం పెడతారనమాట. దండం పెట్టేటప్పటికి, అయితే నేను చెప్పేది వినండి, నేను మీ గ్రామదేవతని, నాకు 100 బిందులు నీళ్లు తీసుకొచ్చి నా మీద పోసి అభిషేకం చేసి ఒక పెద్ద కోడిపుంజుని తీసుకొచ్చి నాకు నైవేద్యంగా పెట్టండి, అప్పుడు మీ గ్రామం జోలికి నేను రాను అని చెప్తుంది. అని చెప్పేటప్పటికి పాపం వీళ్ళందరూ భయపడి గబగబా ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో ఉండే పెద్ద మనుషులందరికీ చెప్తారనమాట. ఆ పెద్దవాళ్ళందరూ ఆలోచించుకొని ఏం చేస్తారు, అయ్యో ఇదేదో చాలా మన గ్రామం మీదకి ఏదో వచ్చేటట్టుందని చెప్పి గబగబా ఆవు దగ్గరికి వస్తారు. వచ్చి అమ్మ మమ్మల్ని క్షమించు, నేను చేసిన తప్పేంటి, మేము తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాము అంటారనమాట. అని దండం పెడతారు. దండం పెట్టేటప్పటికి ఆ నక్క అంటుంది, ఒరేయ్ మీరు చేసిన తప్పేం కాదురా, మీ ఊర్లో రామయ్య అనేవాడు ఉన్నాడు కదా, వాడు ఆవుని చంపేశాడు, అందుకని నాకు కోపం వచ్చింది, అందుకని వాడి భార్యని నేను చేయమన్న పూజలు చేయమని చెప్పండి, అప్పుడు నేను శాంతిస్తాను, మీ గ్రామాన్ని నేనేం చెయ్యను అంటుందన్నమాట. అనేటప్పటికీ ఈ పెద్దవాళ్ళందరూ ఏం చేస్తారు, గబగబా రామయ్య దగ్గరికి వెళ్ళి రామయ్యతో చెప్తారు, ఇలాగా గ్రామదేవత ఆజ్ఞాపించింది, నువ్వు చెయ్యాలి అని చెప్పి అంటారనమాట. పాపం ఇంకా రామయ్య ఏం చేస్తాడు, సరేలే దేవత కదా, దేవుడి పూజ కదా అని చెప్పి కోడిపుంజు ఒకటి కొనుక్కొని ఆ భార్యతో కలిసి 100 బిందులు నీళ్లు ఆవు మీద పోస్తాడనమాట. పోసేటప్పటికి అది ఆవు చర్మం అంతా తడిస్తుంది కదా, ఈ 100 బిందుల నీళ్ళతో మెత్తగా అయిపోతుందన్నమాట. మెత్తగా అయిపోతుంది. ఆ రంధ్రమేమో పెద్దగా అవుతూ ఉంటుందన్నమాట.
మెత్తగా అయ్యి ఆ చర్మం అంతా మెత్తగా అయిపోయేటప్పటికి అంతకుముందు ఉన్నరందరూ పెద్దగా అవుతుందన్నమాట. ఈ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు ఏం చేస్తారు, ఆ కోడి పుంజు అక్కడ పెట్టి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అంతలో ఈ నక్క ఏం చేస్తుంది, గబుక్కుని ఆ రంధ్రంలోంచి బయటకు వచ్చేసేసి ఆ కోడి పుంజుని నోటితో పట్టేసుకొని అడవిలోకి పారిపోతుంది అనమాట. ఇవి అందరూ చూస్తారు. చూసి అయ్యో నక్క, ఇదంతా చేసింది నక్క అని చెప్పి అప్పుడు వాళ్ళు రామయ్యతో అంటారనమాట. రామయ్య అంటాడు, ఈ నక్క నాకేం చేసిందో, ఎంత మోసం చేసిందో మీకు తెలుసా అని చెప్పి ఆ కథ అంతా ఊరి ప్రజలందరికీ చెప్తాడనమాట. పాపం వాళ్ళందరూ ఎంతో జాలిపడి అయ్యో ఇట్లా జరిగిందా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, అందరూ తలో కొంచెం డబ్బులు వేసుకొని ఆ రామయ్యకి ఆవు కొనుక్కో నువ్వు అని చెప్పి ఇస్తారనమాట. సరే అని ఆ డబ్బులు తీసుకొని రామయ్య ఇంటికి వెళ్ళి శుభ్రంగా పడుకొని నిద్రపోతాడు. నక్క తన బొరిలోకి వెళ్ళిపోయి ఆ కోడిపుంజుని తింటూ, ఇదేంటి ఈ కోడిపుంజు నాకు ఒక 5 రోజుల వరకు వస్తుంది, నేను శుభ్రంగా దీన్ని తింటూ హాయిగా కాలక్షేపం చేయొచ్చు అని అనుకుంటూ ఆ కోడిపుంజుని తింటుందన్నమాట. తింటూ అప్పుడు అనుకుంటుంది, రామయ్య నిన్ను నేను వదలను, జాగ్రత్త, నిన్ను నేను ఎలాగైనా సరే మళ్ళీ నిన్ను మోసం చేస్తాను అని చెప్పి అంటుందన్నమాట. కానీ రామయ్య అక్కడ ఉండడు కదా. ఈ నక్క అన్న మాటలు ఏవి రామయ్యకి వినిపించవు. రామయ్య అప్పటికే ఇంటికి వెళ్ళిపోయి పడుకొని ఉంటాడు. కానీ మన నక్క బావ ఇట్లా బెదిరిస్తూ ఉందన్నమాట. ఏం చేస్తుందో మరి ఇంకా నెక్స్ట్ చూడాలి. సరేనా మరి పిల్లలు, బాయ్ బాయ్, గుడ్ నైట్.